హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు రైస్లోకి మంచి కాంబినేషన్లో ఒక కర్రీ చూపిస్తానండి. అదే శనగపప్పు ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ 5 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్, 1 టొమాటో, కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనా ఇలా కట్ చేసి తీసుకున్నానండి. మీరు గ్రేవీ యొక్క క్వాంటిటీ బట్టి ఈ వెజిటేబుల్స్ వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఇది ఒక 2 టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసుకుందాం. ఈ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాపర్గా వాష్ చేసుకున్నాను. వాటర్ డ్రైన్ చేసుకొని మంచినీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటున్నానండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేయండి. ఇప్పుడు ఇది 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీరు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆఫ్టర్ 3 to 4 విజిల్స్ పప్పు ఇలా చేత్తోని ఈజీగా స్మాష్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇది సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. మీకు షాజీరా ఉంటే అదన్నా వేసుకోవచ్చు ఈ జీలకర్ర బదులు. ఇప్పుడు కొన్ని హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ బే లీఫ్ వేస్తున్నానండి, 1 వేసాను. దాని తర్వాత 2 ఇలాచీ, 2 లవంగా, కొద్దిగా చెక్క వేసుకుంటున్నాను. ఇది మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఆయిల్లో కొద్దిగా సాటే చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ వేసేస్తున్నానండి. ఇది కూడా ఆయిల్లో కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు మనం సాటే చేసుకుందాం. సో అందుకనే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వెజీస్ అనేవి కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. ఇక్కడ కొద్దిగా సాఫ్ట్ అయిపోయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ కారం వేసానండి. దీంట్లో మీకు మసాలాస్ కావాలంటే ఎక్కువ తక్కువ పెంచుకోవచ్చు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి, కొద్దిగా కలర్ కోసం. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. దాన్ని కూడా మంచి మిక్సప్ చేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం. పప్పు వాటర్తోని అలాగే వేసేయండి. ఇక్కడ మీరు గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయకండి. ఒక చిన్న టీ గ్లాస్ వేస్తే చాలు. ఇప్పుడు మంచిగా మనం దీన్ని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇక్కడ ఎగ్స్కి నేను మధ్యలో కట్స్ ఇస్తున్నానండి. బాయిల్ అవ్వేటప్పుడు మనకి గ్రేవీ అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది ఎగ్స్వి మంచిగా వస్తాయి. ఇక్కడ ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్స్కి గ్రేవీ పట్టేటట్టు మంచిగా మిక్సప్ చేసుకోండి. కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకొని ఫైనలీ నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి.
అంతే, మన స్పైసీ చనా దాల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ కాంబినేషన్ విత్ రైస్. మీరు స్పైసెస్, హోల్ స్పైసెస్ మీరు కారం తగ్గట్టు ఎక్కువ పెంచుకోవచ్చు. ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్లేటింగ్ పెట్టుకున్నానండి. సో ఎంతో టేస్టీగా ఎగ్ చనా దాల్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా మసాలా యాడ్ చేసుకుంటూ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.